ధర్మం అంటే ఏంటి? రక్షించాలా, పోరాడాలా? ధర్మం కోసం హింస చేయడం కూడా ధర్మమేనా, లేదా ఎప్పుడూ అహింసనే పాటించాలా? నమస్కారం. ఈ రెండు మాటలు ధర్మో రక్షతి రక్షితః మరియు ధర్మహింస తదైవచ మన జీవితానికి అసలు దారి చూపించే సూత్రాలు. మొదటి సూత్రం వివరణ చూద్దాం. ధర్మో రక్షతి రక్షితః. ఇది మనుస్మృతి నుండి వచ్చిన గొప్ప వాక్యం. దీని అర్థం ధర్మాన్ని కాపాడిన వారిని ధర్మమే కాపాడుతుంది. ఇక్కడ ధర్మం అంటే కేవలం ఒక మాట కాదు, మన బాధ్యత, మన నిజాయితీ, మన నడవడి అన్నీ కలిపిన జీవన విధానం. ఉదాహరణకు, ఒక వ్యక్తి చట్టాన్ని గౌరవిస్తే ఆ చట్టమే అతనికి రక్షణ ఇస్తుంది. అంటే మనం సత్యంగా ఉంటే జీవితం మనకు సహకరిస్తుంది. రెండవ సూత్రం వివరణ చూద్దాం. అహింస పరమో ధర్మః, ధర్మహింస తదైవచ. ఈ వాక్యం మనకు గొప్ప సత్యాన్ని చెప్తుంది. అహింసే గొప్పది, కానీ ధర్మాన్ని కాపాడడానికి చేసే పోరాటం కూడా అంతే పవిత్రం. మహాభారతంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి యుద్ధం చేయమన్నాడు. అది ద్వేషం కోసం కాదు, ధర్మాన్ని నిలబెట్టడానికి. అన్యాయం ఎదురైతే మౌనం కాదు, ధైర్యంగా ఎదిరించటం ధర్మం. ఈ రెండు సూత్రాలు మనకు ఒక సమతుల్యత నేర్పిస్తాయి. శాంతి ఉన్నప్పుడు అహింసను పాటించాలి, అన్యాయం జరిగినప్పుడు ధర్మం కోసం నిలబడాలి. ఉదాహరణకు, దేశాన్ని కాపాడే సైనికుడు యుద్ధం చేస్తాడు. అది హింస కాదు, అది ధర్మం. జీవితంలో గుర్తుంచుకోవాల్సిన సూత్రం ఏంటంటే, నీవు ధర్మాన్ని కాపాడు, ధర్మం నిన్ను కాపాడుతుంది. అవసరమైతే ధర్మం కోసం ధైర్యంగా పోరాడు. ఇదే భారతీయ తత్వశాస్త్రం చెప్పే అసలు జీవన మార్గం. ఇలాంటి ఆధ్యాత్మిక సత్యాలు తెలుసుకోవాలంటే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక సత్యాల కోసం అవునా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.